ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో దూసుకు వెళ్లేలా చంద్రబాబు వేగం పెంచుతున్నారు. నేటి నుండి ఆయన ప్రజల్లోకి వెళ్లనున్నారు. రా కదలిరా అనే కార్యక్రమంతో వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేటి నుండి ఈ నెల 29 వరకు మొత్తం 22 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించనున్నారు. సాయంత్రం కనిగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి కూడా చంద్రబాబు అక్కడే బస చేయనున్నారు. రేపు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమీక్ష చేయనున్నారు. మొత్తం 22 లోక్సభ స్థానాల్లో నిర్వహించే బహిరంగ సభలు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జరగనున్నాయి. కొన్ని సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటారు. విశాఖ, నరసరావుపేట, హిందూపురం సభలకు త్వరలోనే సభల నిర్వహణ షెడ్యూల్ ఖరారు కాబోతోంది. చిలకలూరుపేట, ధర్మవరంలో జరిగే భారీ బహిరంగ సభలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ మొదటి సభను నిర్వహించబోతుండగా ఎల్లుండి విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువూరు, ఆచంటలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నెల 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో సభలు నిర్వహించనున్నారు. 10వ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని స్థానాల్లో బహిరంగ సభలు జరుపుతారు. 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. 19వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జీడీ నెల్లూరులో, కడప పార్లమెంట్ పరిధిలో కమలాపురం నియోజకవర్గాల్లో సభలు జరగనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. కృపా టీడీపీ అధినేత ఇప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించారు. ఇప్పటి నుంచి జరిగేదంతా కూడా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జరిగే సమావేశాలు, సభలు, బహిరంగ సభలు అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఈరోజు కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరితో ఆయన ప్రారంభిస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్లో ఇది ఉంటుంది. కనిగిరిలో లక్షలాది మంది జన సమీకరణ చేస్తున్నారు. మొదటగా కనిగిరితో ప్రకాశం జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా చంద్రబాబు కొంత వారి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. భారీ జన సమీకరణ చేస్తారు. ఏ కార్యక్రమాన్ని అయినా సక్సెస్ చేస్తారన్న నేపథ్యంలో అక్కడే మొదటి సభ చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. అక్కడి నుంచి కూడా డైలీ షెడ్యూల్ అయితే ఇస్తూ ఉన్నారు. 7వ తారీఖు కూడా తిరువూరు, ఆచంటలో జరుపుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే నెలాఖరు వరకు కూడా 29వ తారీఖు వరకు కూడా 22 బహిరంగ సభలు, అంటే ఆ పార్లమెంటు పరిధి వరకే జన సమీకరణ చేస్తారు. ఏదైతే మొత్తం కూడా 22 పార్లమెంట్లు కవర్ చేయబోతున్నారు. మిగిలిన 3 పార్లమెంట్లు కూడా మొన్ననే విశాఖ దగ్గర ఒక బహిరంగ సభ జరిగింది, దాన్ని పక్కన పెట్టారు. అదేవిధంగా హిందూపూరు, అదేవిధంగా చూసుకుంటే నరసరావుపేట, ఏదైతే పల్నాడు జిల్లాలో ఈ 2 బహిరంగ సభలు కూడా పవన్ కళ్యాణ్ కూడా కలిసి హాజరవుతారు. అంటే వీటితో సంబంధం లేకుండా లక్షలాది మందితో జరిగే సభలు. ఈ సభల్లోనే పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఏదైతే చిలకలూరుపేట ప్రాంతంలో భారీ బహిరంగ సభ, లక్షలాది మంది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా పాల్గొంటారు. ఈ సభ తర్వాత హిందూపురంలో కూడా నెలాఖరులో ఉంటుంది. 30వ తారీఖు తర్వాత 30వ తారీఖు ఉండే అవకాశం ఉంది. హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరంలో ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. అక్కడే పార్టీ మేనిఫెస్టోని కూడా ఇరు పార్టీలు కూడా రిలీజ్ చేయబోతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే నెలాఖరు వరకు కూడా పూర్తిగా చంద్రబాబు బహిరంగ సభలు అయితే ఆయన చేయబోతున్నారు. పార్లమెంటు పరిధిలో పార్టీని యాక్టివ్గా చేయడానికి ఒక పక్క టికెట్ల కేటాయింపుకు సంబంధించి నేతలతో చర్చిస్తున్నారు, టికెట్లు ఫైనల్ చేస్తున్నారు. మరోపక్క ప్రజల్లోకి వెళ్ళేందుకు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం 2 సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఈరోజు ఒక సభ మాత్రమే ఉంటుంది. ఎల్లుండి 2 సభలు, అంటే రోజుకి 2 బహిరంగ సభలు. ఆయన హెలికాప్టర్ కూడా వాడుతున్నారు. ఎందుకంటే ఈ 2019 తర్వాత ఆయన హెలికాప్టర్తో ప్రచారం కానీ ఎక్కడ తిరగలేదు. కానీ మొదటిసారిగా ఇప్పుడు చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న హెలీప్యాడ్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తం కూడా చంద్రబాబు అయితే ఎన్నికల వరకు కూడా ప్రజల్లో ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. కృప, రవిచంద్, టీడీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉండబోతున్న అంశాలేంటి? దీనిపై టీడీపీ నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే కృప ఇప్పటికే సూపర్ 6 పేరుతో, ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో కూడా జనసేన, టీడీపీ నేతలంతా కూడా గడప గడప పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అంతా కూడా తీసుకున్నారు. మహిళలకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి, రైతులకి, యువతకి, మొత్తం కూడా రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఏవైతే సూపర్ 6 అని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు, ఆ పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా రాజమండ్రి మహానాడులోనే ఇవన్నీ కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కూడా జనసేన, టీడీపీ నేతలంతా కూడా ఒక నెల నుంచి కలిసి తిరుగుతున్నారు. కొంత టీడీపీ కూడా వీటి మీద ప్రచారం చేసింది. మహిళలకు సంబంధించి తెలంగాణలో ఇక్కడ కూడా ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు సంబంధించి ఆకర్షించే విధంగా పలు పథకాలన్నీ కూడా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసినప్పుడు
కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అవి కూడా మెయిన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏదైతే అధికార పార్టీ వ్యూహాలకి కౌంటర్గా వ్యూహాలు వేస్తుంది. అందుకే మేనిఫెస్టో అధికార పార్టీ ఏ విధంగా ఉంటుందో చూసిన తర్వాత వీరు పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ మేము ఇచ్చిన హామీలని కొన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది అని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా టీడీపీ కూడా మేనిఫెస్టోని కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ రిలీజ్ చేశాక వీరు రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కృప. ఓకే రవిచంద్, ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న